This is my new style. Yeah, I'm going to the college like this. Yeah, this is my new trend, friends. Oh, whoa. ఎలా కాలేజ్కి వెళ్ళరా అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ చదువు మీద దృష్టి పెట్టకుండా నీ ఫేస్ మీద నీ స్టైల్ మీద దృష్టి పెట్టావా? పోతావరా రే పోతావు. కాలేజ్కి వెళ్ళరా ఫస్ట్, మంచిగా చదువుకోరా, నీట్గా ఉండరా. హే, ఈరోజు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాను. యా, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ యూనో. యా, నాకు పడిపోయింది. తమ్ముడు, ఈ వయసులో ఇలాగే ఉంటుంది. నేను చాలా మందిని లవ్ చేశాను ఆ వయసులో. నా దోల తీరి ఇలా ఉన్నా. శుభ్రంగా చదువుకోరా బాబు. దేవుడు మంచి అందాన్ని ఇచ్చాడు, రూపాన్ని ఇచ్చాడు. హాయిగా చదువుకుంటే తర్వాత నీకు మంచి మంచి అమ్మాయిలు వెతుక్కుంటూ వస్తారు. ముందు మంచిగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వు. అర్థమైందా? హలో ఫ్రెండ్స్, ఇందు మూలంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఉపదేశం అంగీకరించేవాడు జీవమార్గంలో ఉన్నాడు, గద్దింపును లోబడిన వాడు త్రోవ తప్పు. ఈ వీడియోలో చెప్పని రీతిగా అనేక రకాలైనటువంటి ఉపదేశాలు మనం మన రోజువారీ జీవితాల్లో వింటూ ఉంటాం. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, మన అన్నదమ్ముల దగ్గర నుంచి, మన పిల్లల దగ్గర నుంచి. ఈ క్షణం నీకు చెప్తున్నాను, ఇదిగో నువ్వు ఒకవేళ నిజంగా ఉపదేశాలను అంగీకరించేవాడివైతే నీ యొక్క లైఫ్ స్టైల్, నీ యొక్క జీవితం సక్రమంగా ఉంటుంది. ఒకవేళ ఉపదేశాలని పక్కన పెట్టుకున్నావా అయితే నీ యొక్క త్రోవ తప్పినట్టే. కాబట్టి జాగ్రత్త మిత్రమా, ఈ క్షణమే ఆలోచించు.